హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతదేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు వాటికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. వీటికి అనుగుణంగానే భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలాగా వందే భారత్ మెట్రో, వందే భారత్ స్లీపర్, అలాగే అమృత్ భారత్ వంటి ఎక్స్ప్రెస్ రైళ్లని భారతీయ రైల్వే ప్రయాణికులకి పరిచయం చేస్తూ వస్తుంది. ఈ సిరీస్లో భాగంగా ప్రస్తుతం వందే భారత్ మెట్రో రైలు యొక్క వంత అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 16వ తారీఖున భారతీయ పట్టాల మీద వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ తన ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధమవుతుంది. భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం మీద 10 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లని, ఒక వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ రైలుని సెప్టెంబర్ 16వ తారీఖున వర్చువల్గా ప్రధానమంత్రి గారు ప్రారంభించబోతున్నారు. అందులో భాగంగా దేశంలో మొదటి వందే భారత్ మెట్రో అనేది ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. ఈ రైలు యొక్క వివరాలకు వెళ్తే, ఈ ట్రైన్ని భుజ్ అలాగే అహ్మదాబాద్ మధ్యలో కేటాయించడం జరిగింది. భుజ్ రైల్వే స్టేషన్లో ఈ ట్రైను ఉదయం 5:05 బయలుదేరుతుంది. అహ్మదాబాద్కి ఉదయం 10:50 చేరుకుంటుంది. అంటే ఉదయం భుజ్ నుంచి అహ్మదాబాద్కి వృత్తి వ్యాపార పనులు చేసుకునే వారికి ఈ రైలుని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే అహ్మదాబాద్లో ఈ ట్రైను సాయంత్రం 5:30 బయలుదేరి ఇక్కడ రాత్రి 11:10 తిరిగి భుజ్ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. మార్గ మధ్యలో ఈ ట్రైన్కి 9 రైల్వే స్టేషన్లో స్టాప్ అనేది ఉంటుంది. వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ అనేది మనకి ఇప్పుడు హైదరాబాద్లో లోకల్ రైలు అనేవి MMTS అనేవి అందుబాటులో ఉన్నాయి కదా, అవి ఎలాగైతే ప్రయాణికులకి సేవలు అనేవి అందిస్తున్నాయో అవే టెక్నాలజీతోటి ఈ ట్రైన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. విద్యా సంస్థలకి అలాగే వృత్తి వ్యాపార పనులు చేసుకునే వారికి ఈ రైళ్ళు అనేవి చాలా వరకు కన్వీనెంట్గా ఉంటాయి. ఈ రైళ్లలో సిట్టింగ్ కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. నిల్చొని ప్రయాణించడానికి ఈ రైలు చాలా వరకు వీలుగా ఉంటాయి. ఈ రైలంతా ఏసీ తోటి పనిచేస్తుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగానే దీంట్లో కూడా ఎక్కడికక్కడ ఇండికేటెడ్ సిగ్నల్స్ అండ్ CCTV ఫుటేజ్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్, ఫైర్ డిటెక్టర్, కవచ్ సిస్టమ్, ప్రయాణికుల భద్రతకి పెద్దపీఠం వేసి ఈ రైళ్ళని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వందే భారత్ మెట్రో అనేది మొదటిసారి భుజ్ అండ్ అహ్మదాబాద్ మధ్యలో ప్రజలకి సేవలు అనేది అందిస్తుంది. ఆ తర్వాత దేశం మొత్తం మీద ఈ రైలు యొక్క సంఖ్య అనేది ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు యొక్క సంఖ్య అనేది ఎలాగైతే పెరుగుతుందో ఈ రైలు యొక్క సంఖ్య కూడా అలాగే పెరగనుంది. భుజ్ అహ్మదాబాద్ మధ్యలో మొత్తం దూరం వచ్చేసి 350 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 350 కిలోమీటర్ల ఈ ట్రైన్ ప్రయాణించడానికి 5 గంటల సమయం వరకు తీసుకుంటుంది. మార్గం మధ్యలో ఈ ట్రైన్ కవర్ చేసే ప్రతి ప్రాంతంలో కూడా ఈ ట్రైన్ ప్రయాణికులకి ఉపయోగపడుతుంది. చాలా వరకు అత్యంత దూరాన్ని అతి తక్కువ సమయంలో ఈ ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. ఈ ట్రైన్లో టికెట్ ప్రైస్ వచ్చేసి 30 రూపాయలతోటి స్టార్ట్ అవుతుంది, 120 రూపాయల వరకు ఉంటుంది. భుజ్ అలాగే అంజర్ మధ్యలో ఈ ట్రైన్ యొక్క దూరం వచ్చేసి 42 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ 42 కిలోమీటర్లకి 30 రూపాయలుగా టికెట్ ప్రైస్ అనేది ఉండబోతుంది. అలాగే భుజ్ నుంచి అహ్మదాబాద్ మధ్యలో మొత్తం దూరం వచ్చేసి 350 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ 350 కిలోమీటర్లకు గాను 120 రూపాయలుగా ఉండవచ్చు. ఏది ఏమైనా సెప్టెంబర్ 16వ తారీఖున మొదటి వందే భారత్ మెట్రో అనేది అందుబాటులోకి రావడం ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వందే భారత్ మెట్రో అనేది ప్రారంభిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఏ రూట్లో ప్రారంభిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెనెస్ డే.